హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఉదయం పూట పూలక్క వస్తూ ఉంటుందన్నమాట. రోజు వచ్చి అడుగుతుంది, లేదంటే కనుక ఫోన్ చేసి అడుగుతుంది అనమాట. ఈరోజు అమ్మ కోసం అని చెప్పేసి పువ్వులు తీసుకున్నాను. 2 మూరల పూలు తీసుకున్నాను, మల్లెపూలు. ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఎక్కడ చూడు మనకి మల్లెపూలే కనిపిస్తాయి. అదేంటో మనం మల్లెపూలు తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసినామంటే ఆ రోజంతా ఆ ఇల్లంతా మంచి సువాసన భరితంగా అనిపిస్తుంది. ఎన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వాడినా కూడా ఆ మల్లెపూలు వచ్చినటువంటి వాసన సుగంధ ద్రవ్యాలకి రాదన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మల్లెపూలు అలంకరణ చేశానంటే నాకు వంటిల్లు మొత్తం కూడా మంచి సువాసన ఉంటుంది అన్నమాట. అందుకే రోజు ఖచ్చితంగా ఒక 2 మూరలు కానీ 3 మూరలు కానీ తీసుకుంటాను. సో అప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానో లేదో పూలకు వచ్చింది అంటే ఇంకా జడ కూడా వేసుకోకుండా ఫస్ట్ ఆమెను పంపించిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ వంటింట్లోకి అయితే వచ్చేసాను. సో మేము నైట్ తీసుకుంటామండి పాలు. నైట్ తీసుకుంటాం కాబట్టి ఉదయం మళ్ళీ ఒకసారి కాబెట్టాలి, లేదంటే కనుక పగిలిపోతాయి. ఒకసారి పగులుతాయి, ఒకసారి పగలవు. కానీ ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఖచ్చితంగా కాగబెడితేనే మేలు, కాగబెట్టకుంటే పగులుతాయి. అందుకు ఫస్ట్ నేను లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను అనమాట వంటింట్లోకి ఒకేసారి. ఇంకా తర్వాత మిగతా పనులు చూసుకుంటాను. పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్కసారి స్నానం చేయడానికి కుదరదు. ఏదైనా వాళ్ళకి పని టిఫిన్ చేసి పెట్టడం అట్లా ఏదైనా ఉంటే చేసి తర్వాత చేస్తాను. మ్యాక్సిమం ఫ్రెష్ అప్ అయిన తర్వాతే పని చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. ఇంకా వంటింట్లోకి వచ్చేసి పాలు పెట్టేసి ఈరోజు దీపారాధన చేసుకోవడానికి కంచార్తులు కడుగుతానండి. రోజు కంచార్తులు మాత్రం రోజు క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఫోటోలు అవైతే రోజు ఏం క్లీన్ చేయను. శుక్రవారం మాత్రం విగ్రహాలకి అభిషేకం చేసుకుంటాను. ఇంకా పటాలన్నీ కూడా నేను పౌర్ణమి రోజు కడుగుతాను అనమాట. సో కంచార్తులన్నీ కూడా, ఈ కంచార్తులు వచ్చేసి నేను శ్రీశైలంలో తెచ్చుకున్నానండి. క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. మంచి కంచు కంచార్తులు అనమాట ఇవి. మనం ఎంత క్లీన్ చేసుకుంటామో క్లీన్ చేసే కొద్దీ షైనింగ్ వస్తాయండి. ఇంతకుముందుకు మేము మా ఊర్లో తీసుకున్నాము కంచార్తులు తట్టూరు తిరునాళ్ళలో జరిగేటప్పుడు. అవి ఎందుకో నాకు దీనిలో అంత క్వాలిటీ అనిపించలేదు. దీనిలో నూరిక కొంచెం మనం సర్ఫ్ వేసి పీతాంబరం వేసి క్లీన్ చేసుకున్నామంటే కనుక భలే షైన్ వస్తుంది అనమాట. బంగారు దీపాల్లాగా కనిపిస్తాయి. ఖచ్చితంగా నేను రోజు దీపాలని కడిగిన తర్వాత ఇట్లా బొట్లు అయితే పెట్టుకొని అలంకరణ చేసుకుంటాను. ఎందుకంటే దీపాలు లక్ష్మి కదండి. సో దీపాలు మనకి లక్ష్మితో సమానం. నేనైతే దీపాలు లక్ష్మీదేవిగా భావించి పూజించుకుంటాను. సో మనం వెలుగునిస్తేనే కదండి ఆ తల్లి కూడా మనకి వెలుగునిస్తుంది. అందుకే ఉదయం సాయంత్రం దీపారాధన మాత్రం ఖచ్చితంగా, ఎంత లేట్ అయినా సరే. నేను కర్నూలుకు వెళ్ళానంటే కనుక వచ్చేసరికి ఒక్కొక్కసారి 8:30, 9 అవుతుంది. షాప్ దగ్గరకు వచ్చి షాప్ కాడ పని చూసుకొని వచ్చేసరికి 9:30 అవుతుంది. సో ఆ టైంలో అయినా సరే వచ్చి నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి దీపం వెలిగిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో దీపం వెలిగింది అంటే కనుక మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అది నేను బాగా నమ్ముతాను అనమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే వచ్చి నేను దీపారాధన చేసుకొని వేరే పనిలోకి అయితే వెళ్ళను. సో దీపారాధన చేసుకున్న తర్వాత ఒకవేళ లేట్ అయిందనుకోండి, రైస్కి ఒక్కటి అట్లా పొద్దున్నే వచ్చిన వెంటనే పెట్టేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం వెలిగించుకునే లోపు రైస్ అవుతుంది అనమాట. సో అలా అయితే చేసుకుంటాను. మొత్తానికైతే కనుక మా దేవుడి మందిరం చిన్నగా ఉన్నందుకు అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగా భలే కలగా ఉంటుందండి. నేను ఒకరు ఎల్లమ్మని చేస్తుంటే వెళ్ళానండి మొన్న రీసెంట్గా. అస్సలు వాళ్ళు ఎల్లమ్మని చేశారండి ఆ రోజు. మామూలుగా అంటే మనం అమ్మవారిని ఆ రోజు ఆహ్వానించినట్టుగా భావిస్తాం. ఒక పూజ ఏదైనా చేస్తున్నాము అంటే ఆ పూజలో మనము ఆ దేవుణ్ణి ఆవాహన చేసుకుంటాం. అంటే అమ్మ నువ్వు రా అమ్మ అని చెప్పేసి. అలాంటిది ఆ ఇంట్లో నేను దేవుడి గుడి చూసి షాక్ అయిపోయాను అనమాట. అసలు నెల రోజులైనా పూజ చేయని ఇల్లు ఎలా ఉంటుందో అలా కనిపించిందండి దేవుడి మందిరం నాకైతే. అప్పుడే పూజించి తీసుకొచ్చినటువంటి ఎల్లమ్మ కుండకైతే అసలు బొట్లు సరిగ్గా లేవు, సున్నం సరిగ్గా పూసలేరు. అసలు నేనైతే అసలు జీర్ణించుకోలేకపోయినా. ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో నువ్వు ఉన్నావా అని చెప్పేసి చాలా బాధపడ్డాను నేను. సో
కొన్ని కొన్ని చోట్లల్లో చూస్తూ ఉంటాననమాట. కానీ మరీ ఇంత దారుణంగా చూసిందైతే ఫస్ట్ టైమ్ అండి నేను. ఇంకా మామూలుగా అయితే కనుక చాలా ఎల్లమ్మలకి వెళ్ళాను నేను చేస్తూ ఉంటే. నార్మల్‌గా బావుంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో పూజిస్తారు. అది వేరే విషయం. కానీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో చూసిన తర్వాత దేవుడి మందిరం నార్మల్‌గా నాకు ఈరోజు నేను పటాలేవి కడగలేదండి. ఊక పువ్వులు తీసి పువ్వులు పెట్టుకున్నాను. అయినా గూడా మా ఇంట్లో మా అమ్మ ఎంత కళగా ఉంది చూడండి. అంత కళగా ఉంది. నేనేమి చేయలేదు. అలాంటిది మన ఇంట్లో ఒక అమ్మని ఆ రోజు ఆ అమ్మకే మనం స్పెషల్‌గా పండగ చేసేటప్పుడు ఆ అమ్మకి ఎంత బాగా అలంకరించుకుంటాము. అమ్మని ఎంతగా పూజించుకుంటాము మనం కదా! అలాంటి ఇంట్లో ఇంకెంత కళగా ఉండాలండి. అసలు నాకైతే నిజంగా షాక్ అయినాననమాట. చూసి ఇట్లా గూడా చేస్తారా అని అయితే నాకనిపించింది. తర్వాత నేను చాలా బాధపడ్డానులెండి. నేను నార్మల్ డేస్‌లో గూడా ఎల్లమ్మవ్వకి ఫ్రైడే గానీ, ట్యూస్‌డే గానీ నాకు బుద్ధి పుట్టింది అంటే గనక వేపాకు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాననమాట. సో, నాకట్లా పెడితే ఆనందం అనిపిస్తది. నేను ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా 3 ఇయర్స్ కంటిన్యూగా మేము ప్రతి ఇయర్ చేశామండి. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఇయర్ అనుకుంటా చేసింది. సో, అయినా గూడా మన ఇంట్లో కళ ఎంత బావుంటదంటే అమ్మవారు కూర్చున్నట్టుగానే ఉంటది నాకైతే. నిజంగా చెప్తున్నా నేను. ఇంట్లో ఎవరైతే భక్తి నిజంగా అమ్మ ఉంది అని నమ్మి పూజిస్తారో, ఆ ఇంట్లో నుంచి అమ్మవారు వెళ్ళదండి. నిజంగా వెళ్ళదు. అమ్మ ఖచ్చితంగా కూర్చుంటుందాడ. నా బిడ్డ నన్ను ఇంత ప్రేమగా పిలుస్తుంటే, నా బిడ్డను వదిలి నేనెలా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా అమ్మ మన దగ్గరే ఉంటుందనమాట. ఇది నా యొక్క నమ్మకం. నాకెన్ని సమస్యలొచ్చినా ఆ సమస్యలని చిటికెలో దాటేపిస్తుంది నాకు. నాకంత అండదండగా ఉందనమాట. అందుకే నేను అమ్మ అంటే చాలా ఇష్టపడతాననమాట. నాకీ ఏదైనా గట్టి సమస్య వచ్చినా, ఆనందం వచ్చినా, వచ్చి అమ్మతో కూర్చొని చెప్పేసుకుంటాననమాట. బాధొచ్చినా అమ్మతోనే చెప్పేసుకుంటాను. సంతోషం వచ్చినా అమ్మతోనే వచ్చి చెప్పేసుకుంటాననమాట. సో, అట్లా చెప్పుకోవటం వల్ల మనసు ఎంత రిలీఫ్ అవుతుందంటే, కొన్ని కొన్ని విషయాలను మనం ఎవరితోనూ షేర్ చేసుకోలేనివి ఉంటాయండి. సో, అలాంటి సమస్యలను కూడా మనము నిర్భయంగా మనం అమ్మతోని మాట్లాడుకోవచ్చు. అమ్మ మనతో మాట్లాడదనేది ఒక బాధ మనకుంటుంది కానీ, ఖచ్చితంగా అమ్మ మనకి పలకరిస్తుంది. ఎలా అంటారా? మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే, అమ్మకి మనం పుష్పాలు పెట్టి, "అమ్మా నువ్వు నా పూజ స్వీకరిస్తున్నావా అమ్మా" అని చెప్పేసి మనస్ఫూర్తిగా అడిగితే, ఖచ్చితంగా స్వీకరిస్తున్నానని చెప్పేసి పుష్పం ముందుకు వేస్తుందండి అమ్మవారు. కావాలంటే మీరు భక్తి శ్రద్ధలతో అమ్మను నమ్మి పూజించి ఒక్కసారి అడిగి చూడండి. నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది. సర్వం నువ్వే అమ్మా మాకు. నువ్వు తప్ప నాకు వేరే శరణాగతి లేదు. నీ పాదాలే నాకు శరణమని ఒక్కసారి అని చూడండి. మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి, ఏదో ఒక మొక్కుబడిగా అంటున్నాము, ఈ కోరిక తీరితే చాలు, ఈ కోరిక తీరిన తర్వాత ఇంక అమ్మతో పని లేదులే, మనకి ఈ సమస్య తీరితే చాలులే అన్నట్టుగా అయితే మాత్రం కాదండి. ఏమి జరిగినా, మంచైనా చెడైనా ప్రతి క్షణం, ప్రతి నిత్యం నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదమ్మా, నీ పాదాలే నాకు శరణం అని చెప్పేసి ఎవరైతే నిండు మనస్సుతో అమ్మని ప్రేమిస్తారో వాళ్ళకి పిలిస్తే పలుకుతుందండి అమ్మ. ఇది సత్యం. ఇది మీరు చూడాలి అంటే అది మీ అనుభవంలో మీకు వస్తే తప్ప మీరెవరు చెప్పినా నమ్మరు. సో, అది నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా అనమాట. సో, నాకు అమ్మ అనుగ్రహము పూర్తిగా ఉంది. అందుకే చెప్తున్నాను. సో, ఇంకిక్కడొచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి జగన్ ఉన్నాడు కదండీ! జగను పొంగనాలు తింటా అంటే నిన్న పొంగనాలేసిచ్చేసాను. ఆ పిండి కొంచెం మిగిలిందనమాట. ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసిన పిండి. ఇంక ఈరోజు పొంగనాలొద్దు అంటే అదే పిండిలోనే కొంచెం దోస పిండి కలిపేసి మళ్ళీ దోస వేస్తున్నాననమాట. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటది. ఎందుకంటే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం మసాలా అన్నీ వేసింటాం కాబట్టి ఇలా వేసుకున్న దోస ఇందులోకి పచ్చడి కూడా అవసరం లేదు. మనం ఆల్రెడీ ఎర్ర కారం రాస్తున్నాం కాబట్టి నార్మల్‌గా తినేసేయొచ్చు. టేస్ట్ మామూలుగా ఉండదనమాట. ఇంకా నిన్నటి పిండి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి టిఫిన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కర్నూలుకైతే వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి షాప్ దగ్గరకొచ్చాననమాట. కట్కూర్‌లో ఉండే షాప్ దగ్గరికి. ఎందుకంటే ఈ బ్లౌజ్ ఉంది చూసారా ఇక్కడ మిషన్‌లో త్రిబుల్ మిషన్‌లో ఉండేది. అదొచ్చేసి కొంచెం ఎమర్జెన్సీగా వేసివ్వాలి. రేపటికి స్టిచ్చింగ్ చేపిచ్చి ఇవ్వాలి. వాళ్ళది రేపు మద్లేటి స్వామిని చేస్తున్నారనమాట ఆ కస్టమరు. ఈరోజు ఖచ్చితంగా వర్క్ అయిపోయి రేపు స్టిచ్చింగ్ చేసి మధ్యాహ్నం కల్లా ఇవ్వాలి. అందుకని చెప్పేసి పిల్లలొచ్చేసరికి లేట్ అయితదేమో. లేట్ అయిందనుకోండి ఒకవేళ ఈ వర్క్ అయిపోదు. అందుకని చెప్పేసి షాప్‌కొచ్చేసి ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసేసి
షాప్ క్లోజ్ చేసేసి నేను జగన్ ఇద్దరం కూడా కర్నూలుకి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఈరోజు. జగన్ ఎందుకు అని చెప్పేసి అంటే మేము ఒక వస్తువు కొనాలని అయితే అనుకుంటున్నాము. ఆ వస్తువు కొనడానికి వెళ్తున్నాం అనమాట. ఏంటి ఆ వస్తువు అన్నది మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. మరి మీరు మిషన్ ఇలా స్టార్ట్ చేసి వెళ్తే ప్రాబ్లం ఏం రాదా అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏం రాదండి, ఎందుకంటే నాకు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నేను మొబైల్లో చెక్ చేసుకుంటూ ఉంటాను. మహా అంటే థ్రెడ్ కట్ అయిందంటే ఆగిపోతుంది, లేదంటే కనుక వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్కి అంతా వాళ్ళు వచ్చేస్తారు. హాఫ్ అన్ అవర్లో నాకు వర్క్ జరిగిన కొంచెం మేలే కదా, అందుకని చెప్పేసి ఆటోమేటిక్లో పెట్టేసి వస్తాను కాబట్టి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను కర్నూలుకి వచ్చేసరికి కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించమని చెప్పాను. ఇవి ఈరోజు నేను తీసుకెళ్ళాలని. సో రెడీ అయితే చేసి పెట్టారండి. వీటికి థ్రెడ్స్ పెట్టాలి, అలాగే ఐరన్ చేయాలి అక్క అని చెప్పేసి అయితే చెప్తుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది. ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఈరోజు. తర్వాత డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి వచ్చారు స్టూడెంట్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ తర్వాత నేను బయటికి వెళ్ళేదండి. సో వీళ్ళకి వచ్చేసి మోస్ట్లీ అంతా అయిపోయింది, 3 డేస్లో చూపించేశాను. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే వాళ్ళకి ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి అని చెప్పేసి రమ్మన్నాను ఈరోజు. ఒక 2 అవర్స్ పడుతుంది. ఆ 2 అవర్స్లో వాళ్ళకి ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసామంటే కనుక వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టే. సో మిషన్ కూడా వాళ్ళు మమ్మల్ని అడిగారనమాట, మీ ద్వారా ఇప్పించండి అక్క అని చెప్పేసి అంటే నేనే సజెస్ట్ చేశాను. సో వాళ్ళు లోన్ కోసం తిరుగుతున్నారండి. లోన్ కనుక ఓకే అయింది అంటే కనుక మిషన్ తీసుకుంటారు. మిషన్ తీసుకున్నారంటే కనుక ఒకవేళ వెళ్తే నేను వాళ్ళ ఇంట్లో మిషన్ పెట్టిన తర్వాత నేను మీకు ఒక వ్లాగ్ అయితే చేసి చూపిస్తానులేండి. వీళ్ళు వచ్చేసి కర్నూలులో ఉండే వాళ్ళే అనమాట. చాలామంది మనకు చాలా దూరం నుంచి వచ్చేసి నేర్చుకొని వెళ్ళారు. వాళ్ళ వీడియోస్ ఇంకా నేను మీతో షేర్ చేయలేదు, పెడదామంటే టైం కుదరట్లేదు, పెడతానులేండి. సో ఇంకా వీళ్ళకి నేర్పించిన తర్వాత బయటకు వచ్చాము. సో మేము ఇక్కడ సోనో విజన్కి అయితే వచ్చామండి. ఏసీ తీసుకోవాలని చెప్పేసి. ఇంట్లో అయితే మామూలుగా వేడి లేదనమాట. అసలు నైట్ టైమ్స్ పడుకోలేకపోతున్నాము. నైట్ టైమ్స్ హాల్లో బాగుంటుంది కానీ మాకు దోమలు ఉంటున్నాయి. నెట్ అంతా ఉంది కదండి మాకు, అది పోయిందనమాట. ఇంకా సరే అయితే ఇన్స్టాల్మెంట్లో తీసుకుందాంలే ఈఎంఐలో అని చెప్పేసి వచ్చామన్నమాట. సో మొత్తానికైతే ఈరోజు ఏసీ అయితే బుక్ చేసాము ఒకటి. ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ వస్తుందన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో తాట్నుంజలు కనిపించాయి. సో జగన్ వచ్చాడు కదా, తీసుకుందామమ్మా అని చెప్పేసి అయితే అడిగామన్నమాట. పాపం వీళ్ళది మళ్ళీ భలే ఘోరం అండి పాపం. పొద్దున కూర్చొని కొడుతూనే ఉంటారనమాట. వీళ్ళని చూసిన తర్వాత నాకు భలే జాలనిపించింది అనమాట. ఇంకంతమంది క్యూలో ఉన్నారా, మాకు దొరుకుతుందో దొరకదో అనుకున్నాను. ఫైనల్గా దొరికింది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నది కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి.